హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ N150 బ్లాక్ కలర్ వేరియంట్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 బజాజ్ పల్సర్ N150 బ్లాక్ కలర్ వేరియంట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.68 cc BS6 SOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 14.5 PS at 8500 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 13.5 Nm at 6000 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km ఖచ్చితంగా మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS లేదు కానీ RLP సెన్సార్ ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 90/90 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 120/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm అనేది ఇచ్చారు. సీట్ హైట్ వచ్చేప్పటికి 790 mm తో లభిస్తుంది. 5.4 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 14 లీటర్స్ అనేది దీంట్లో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 145 kgs అనేది ఉంది. లైట్ వెయిట్ అయితే ఉంది ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. టెయిల్ లైట్ విషయానికి వస్తే LED ఇచ్చారు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే ఇచ్చారు. ఇవి కూడా LEDతో ఇస్తే చాలా బాగుండేది. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ మొత్తం మనకి డిజిటల్తో లభిస్తూ ఉన్నాయి. గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, బ్లూటూత్ కూడా ఇచ్చారు. ఈసారి డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ తెలుసుకోవచ్చు, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది. ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్తో మనకి ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మన ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్ గానే పట్టుకోవచ్చు. అలాగే అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. మనకి సైలెన్సర్ అయితే మాత్రం ఇంజిన్ కింద అయితే ఉండేది, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా కిక్ రాడ్ కూడా ఇచ్చారనమాట. ఎప్పుడైనా బ్యాటరీ అనేది లో అయిపోతే మనం కిక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ప్లస్ పాయింటే. ఫైనల్గా N150 యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ కనెక్షన్ కోసం M అనే ఒక స్విచ్ కొత్తగా యాడ్ చేశారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారనమాట. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 110+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 50 km అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,51,000 రూపీస్ అయితే ఉంది. ఇది భీమవరం వరుణ్ బజాజ్ షోరూమ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మీరు కొనుక్కునే టైంకి ఈ ప్రైస్ అయితే మారచ్చు కాబట్టి ఒకసారి షోరూమ్కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోగలరు. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. బజాజ్ పల్సర్ N150 బ్లాక్ కలర్ వేరియంట్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాము. రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ వేరియంట్లో 2 మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లూటూత్ కూడా ఉంది. ఇక్కడ మనం మోడ్ బటన్ ద్వారా అయితే బ్లూటూత్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. అలాగే మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారనమాట. 790 mm సీట్ హైటు. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. 14.5 PS పవర్, 13.5 Nm టార్క్ అయితే ఇచ్చారు కదా ఈ వెహికల్లో. ఫస్ట్ గేర్ వేసాను. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ నాకు షోరూమ్ వాళ్ళు ఏంటంటే మొత్తం స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు. సో నేను ఎంత స్పీడ్ వెళ్తున్నానో నేను మీకు చూపిలేను అనమాట. సారీ ఫర్ దట్. Oh my God.
ఇటు వెళ్దాం. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. అంత స్మూత్గా అయితే రిఫైన్మెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గేర్లు వేసినప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. క్లచ్ కూడా మీకు అంత హార్డ్ లేదు, అది కూడా స్మూత్గానే ఉందన్నమాట. కంఫర్ట్ బాగుంది. ఇట్లా సిటీలో మీరు రైడ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీని ఎక్కించుకొని మీరు ప్రశాంతంగా ఎన్ని కిలోమీటర్లైనా ఈ వెహికల్ మీద రైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎప్పుడైనా సడన్గా వెహికల్ వేసుకొని వెళ్తుంటే ఎక్కడైనా ఆగిపోయింది అనుకో, కిక్ రాడ్ కూడా చేసుకోవచ్చు. కిక్ రాడ్ కూడా స్కిప్ చేయలేదన్నమాట. బెటర్ బ్రేకింగ్ కోసం బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. RLP సెన్సార్ ఉంది. మీరు సడన్గా డిస్క్ బ్రేక్ నొక్కినా బ్యాక్ సైడ్ వీల్ అయితే పైకి లెగవకుండా హెల్ప్ అవుతుంది అనమాట. లైట్ వెయిట్ అయితే ఉంది బ్రో, మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. 145 kgs కదా వెయిట్ అయితే. సో ఇట్లా మీకు నచ్చినట్టుగా అయితే మీరు రైడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక నుంచి చాలాసేపు అయితే రైడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలాసేపు అయితే రైడ్ చేస్తున్నాను, 1 hour నుంచి. నాకైతే అసలు వదలబుద్ధి కావట్లేదు. ప్రశాంతంగా కొద్దిసేపు రైడ్కి వెళ్ళాలనిపిస్తుంది. బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. ఫ్రంట్ సైడ్ 260 mm డిస్క్ బ్రేకు, ABS కూడా ఉంది కాబట్టి బ్రేక్స్ అయితే ఓకే. సస్పెన్షన్ కూడా బాగుంది. మరీ అంత స్మూత్ లేదు, అలా అని చెప్పేసి మరీ అంత హార్డ్గా కూడా ఇవ్వలేదు అనమాట. సిటీలో తిరగడానికి మీకు ఎలా ఉండాలో అలాగే డిజైన్ చేశారు సస్పెన్షన్ అయితే. సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ పడుతున్నాయి బాగా, అలాగే మీకు సీట్ కంఫర్ట్ బాగుంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. ఎలా చూసుకున్నా సరే ఒక ఫ్యామిలీ పర్సన్ 1,50,000 రూపాయలు ఆ దరిదాపుల్లో మీకు ఒక మంచి వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం 150cc దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ బ్రో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి 1,50,000 రూపాయలు పెట్టి ఒక మంచి వెహికల్ కొనుక్కోవాలి ఫ్యామిలీ పర్సన్ కోసం అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీద అయితే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. నేను ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే వెహికల్ చాలా బాగుంది కాబట్టి నేను మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో చెప్పాను కదా. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒకవేళ ఈ వెహికల్ మీరు EMIలో కొనుక్కోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, కరెంట్ బిల్, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకుని షోరూమ్కి వెళ్ళి పల్సర్ 150 కావాలి ఫైనాన్స్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడగండి. వాళ్ళైతే మీకు ఎగ్జాక్ట్గా నెలకి ఎంత EMI వస్తుందో మీకు చెప్తారు. ఫస్ట్ ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాము. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. 14.5 PS పవర్, 13.5 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. చాలా స్మూత్గా ఉందన్నమాట. మీరు రైడ్ చేసేటప్పుడు వైబ్రేషన్స్ కూడా ఏమీ ఉండవు. అలాగే క్లచ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసినప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. బ్యాటరీ స్మూత్గా అయితే మీకు పెర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్, ఈసారి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ ABS అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ RLP సెన్సార్ అయితే ఉండిద్ది. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళి సడన్గా బ్రేక్ నొక్కారనుకోండి, బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి లేకోకుండా ఈ RLP సెన్సార్ అయితే పనిచేసిద్ది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మంచి డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. 790 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే 145 kgs వెయిట్ ఉంది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అనమాట. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం కర్వ్ అయితే ఉండిద్ది. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. మీకు ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. నైట్ టైం విజిబిలిటీ కూడా బాగానే ఉండిద్ది లైట్స్. ఇది 2024 మోడల్లో బ్లూటూత్ కూడా తీసుకొచ్చారు. మీ ఫోన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే కన్సోల్లో మీకు నోటిఫికేషన్స్ అయితే చూపించింది అనమాట. అలాగే ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. బ్యాటరీ డౌన్ అయినప్పుడు కిక్ స్టార్ట్ చేసుకోవడానికి కిక్ రాడ్ కూడా ఇచ్చారనమాట. అలాగే 50 km దాకా మైలేజ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్ కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. N160లో ఇలాంటి సస్పెన్షన్ అయితే యూజ్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఇది కానే. సెకండ్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది బల్బే ఇచ్చారు. LED తో తీసుకొస్తే బాగుండేది. థర్డ్ కాన్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. డే టైం విజిబిలిటీ అయితే మీకు అంతగా ఏమీ లేదు. నేను రైడ్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు చూశారు కదా. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకైతే అంత విజిబిలిటీ అయితే అనిపించలేదు అనమాట. కొంచెం మంచి కన్సోల్ తీసుకొస్తే బాగుండేది. పాత కన్సోలే బాగుందన్నమాట. ఇన్ఫినిటీ ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్. ఈ కన్సోల్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ RLP సెన్సార్ ఇచ్చారు. ABS తో తీసుకొస్తే బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. 1,51,000 రూపీస్ పెట్టారు. 1,40,000 రూపీస్లో తీసుకొస్తే చాలా బాగుండేది. ఇప్పుడు నేను చెప్పిన కాన్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ ఫుల్ఫిల్
ఫుల్ఫిల్ చేసి 1,51,000 రూపీస్లో తీసుకొస్తే బాగుండేది, బట్ తీసుకురాలేదన్నమాట. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మాత్రం మీరు N150 అయితే పర్చేస్ చేయొచ్చు. అయినప్పటికీ మీకు 1,50,000 రూపీస్లో మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్, మంచి లుక్స్లో లభించే వెహికల్ N150 అనమాట. ప్రోస్ అయితే చాలా ఉన్నాయి, మీరు చూసారు కదా. దీన్ని బట్టి మీరే ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే వెహికల్ పర్చేస్ చేయండి. నేనైతే మాత్రం మీకు ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాను. 1,50,000 రూపీస్లో N150 కొనుక్కోమని అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన రైడ్ రివ్యూ, ప్రోస్ అండ్ కాన్స్, అలాగే స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాత్రం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.